హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్ అడ్వకేట్. ఈ వీడియోలో మీకు ఎక్స్ పార్టీ అంటే ఏమిటి అనేది తెలియజేస్తాను. సో ఈ వీడియో ముందుగా చివరి వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరికో ఒకరికి ఈ వీడియో ఉపయోగపడవచ్చు. ముందుగా అసలు ఎక్స్ పార్టీ అంటే ఏంటి అనేది చూద్దాం. ఎవరైనా ఒక పర్సన్ మీ పేరు మీద ఒక సివిల్ కేసు కనుక ఫైల్ చేసినట్లయితే, సివిల్ కేసు అంటే గమనించండి, అది ప్రామిసరీ నోట్ కేసు అయి ఉండొచ్చు, ల్యాండ్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, మనీ ఇష్యూస్ అయి ఉండొచ్చు. ఇలాంటికి సంబంధించిన ఏదైనా ఒక సివిల్ కేసు కనుక మీ మీద ఫైల్ చేసినప్పుడు కోర్టు నుంచి మీకు సమన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఎవరైతే ఈ సమన్స్ తీసుకొని కోర్టుకి వాయిదాకి అటెండ్ అవుతారో అప్పుడు కోర్టు వారు కేసుని విచారిస్తారనమాట. ఈ కేసు విచారించి ఎవరి తప్పు ఎవరి తప్పు అని చెప్పేసి డిసైడ్ చేసేసి ఒక ఆర్డర్ ఇస్తారు. ఇలా జరిగితే ఇబ్బంది లేదు. ఎవరైనా సరే ఒకవేళ కోర్టు నుంచి వచ్చేటటువంటి సమన్స్ తీసుకోకుండా ఆ సమన్స్ ని రిటర్న్ చేసేస్తా వెనక్కి పంపించేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో కోర్టు వారు ఏం చేస్తారంటే సుమారు 4 నుంచి 5 సార్లు సమన్స్ అనేవి మీకు సర్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ 4-5 సార్లు కూడా కోర్టు నుంచి సమన్స్ వచ్చినప్పుడు మీరు తీసుకోకుండా సమన్స్ వెనక్కి పంపించేసినట్లయితే కోర్టు వారు ఏం చేస్తారంటే ఆర్డర్ 5 రూల్ 20 ప్రకారం మిమ్మల్ని నెక్స్ట్ ఎక్స్పార్టీ చేయడం కోసం సబ్స్టిట్యూట్ సర్వీసెస్ కి వెళ్తారనమాట. ఈ సబ్స్టిట్యూట్ సర్వీసెస్ అంటే ఏమిటి అని అంటే పేపర్ పబ్లికేషన్ అన్నమాట. సో మీకు పలానా రోజు పలానా పర్సన్ పలానా వాళ్ళ మీద కేసు ఫైల్ చేశారు, ఈ కేసుకు సంబంధించినటువంటి వాయిదా పలానా రోజు ఉంది, మీరు తప్పనిసరిగా ఈ రోజు కోర్టుకి అటెండ్ అవ్వాలి అని చెప్పేసి ఒక పేపర్ పబ్లికేషన్ ఇస్తారు. మీరు అప్పటికైనా సరే ఆ పేపర్ పబ్లికేషన్ చూసుకొని కోర్టుకి అటెండ్ అయితే గనక కేసు విచారణ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ మీరు అప్పటికి కూడా కోర్టుకి అటెండ్ అవ్వలేదు అని అంటే కోర్టు వారు ఏం చేస్తారు అని అంటే ఈ కేసు మీరు డిఫెండ్ చేసుకోవడానికి ఇష్టంగా లేరు అని చెప్పి భావించేసి, సో ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆ పిటిషనర్ కి ఫేవర్ గా ఈ ఆర్డర్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా పిటిషనర్ కి ఫేవర్ గా ఆర్డర్ పాస్ చేస్తారో ఆ పాస్ చేసేటటువంటి ఆర్డర్ ని ఎక్స్ పార్టీ డిక్రీ అని అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ చాలా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. అలాగే మీరు అందరూ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.